హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు స్టడీ సర్కిల్ అండ్ యాప్. సో ఫ్రెండ్స్, మనం ఈ సెషన్స్లో క్యాలెండర్లో ఉన్నటువంటి మరొక మోడల్ గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్కి లోనై చాలా వరకు రాంగ్ ఆన్సర్స్ పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్. సో మరి దానికి సంబంధించినటువంటి ట్రిక్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది, సో దానికి ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎన్ని వేస్లలో మనం ఆన్సర్లు చేయొచ్చు అనే దాని గురించి ఈ సెషన్స్లో నేర్చుకుందాం. సో అయితే ఆ మోడల్ గురించి ఒకసారి చూద్దాం. చూడండి, వెన్ ఇయర్స్, మంత్స్ అండ్ డేస్ ఆల్ ఆర్ డిఫరెంట్. ఓకేనా, అంటే ఇచ్చినటువంటి సంవత్సరం మరియు నెల, దాంతోపాటు రోజులు అనేటువంటి గనక వేరువేరుగా ఉన్నట్లయితే మనం ఆ క్యాలెండర్ని ఏ విధంగా కనుక్కుంటామనే దాని గురించి. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్ సెషన్స్లో మనం క్లియర్గా వెన్ ఇయర్స్ ఆర్ సేమ్ అండ్ మంత్స్ అండ్ డేస్ ఆర్ డిఫరెంట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ సెషన్స్లో క్లియర్గా ఆల్ ఆర్ డిఫరెంట్, అంటే డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు అడిగితే అప్పుడు క్యాల్కులేషన్స్ పార్ట్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. సో దానికోసం మనం కొన్ని ట్రిక్స్ను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో రైట్ సైడ్లో మీకు క్లియర్గా క్వశ్చన్స్ అనేటువంటిది బోత్ లాంగ్వేజ్లలో డిస్ప్లేలో ఉంటాయి. సో నేను లెఫ్ట్ సైడ్లో నేను క్వశ్చన్స్కి ఆన్సర్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్. సో మరి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. రైట్ ఫ్రెండ్స్, సో మీకు డిస్ప్లేలో క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. 15th October 2003 అనేటువంటిది మండే అయితే 38th August 2015 అనేటువంటిది ఏ వారం. ఓకేనా, సో దీనికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో మనం వాటన్నిటి గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మెథడ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది జనరల్గా మనకు ఇయర్స్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇయర్స్ని ప్రామాణికంగా తీసుకుంటామనంటే 2003 నుంచి 2015 వరకు ఎన్ని ఇయర్స్. ఓకేనా, సో 2003 నుంచి 2015 వరకు జనరల్గా 15 - 3 అంటే 12 ఇయర్స్. ఇక్కడ 12 ప్లస్ ఎన్ని లీప్ ఇయర్స్ వస్తున్నాయో అక్కడ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో లీప్ ఇయర్స్ అంటే ఒకసారి చూడండి, 2004 అనేటువంటిది లీప్ ఇయర్, 2008 అనేది లీప్ ఇయర్, 2012 అనేది లీప్ ఇయర్. మొత్తం ఎన్ని ఇయర్స్? మొత్తం 3 ఇయర్స్. కాబట్టి 3 ఇయర్స్ని యాడ్ చేయండి. సో 3 ఇయర్స్ని యాడ్ చేస్తే మనకు 15 odd days వచ్చినాయి. సో 15 odd days అని అంటే దీన్ని మనం డివిజిబుల్ బై 7 చేస్తే 1 odd day వస్తుంది. ఓకేనా, సో కాబట్టి +1 ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే 3 నుంచి 15కి వస్తుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఓకేనా, అంటే ఇయర్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాం. ఒకవేళ ఇయర్స్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. సెకండ్ మెథడ్ ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ అక్టోబర్ నుంచి ఆగస్ట్ వరకు ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడనేమో ప్లస్ అవుతే ఇక్కడేమో డిక్రీజ్ అవుతుంది. రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, అక్టోబర్ నుంచి ఆగస్ట్ అంటే మనం రివర్స్ సర్కిల్లో తీసుకుందాం. ఆగస్టు, నెక్స్ట్ సెప్టెంబరు, నెక్స్ట్ అక్టోబర్. ఆగస్టులో బేసికల్గా 31 days ఉంటాయి, కానీ ఇక్కడ 30 వరకే ఆపేశాడు, అంటే ఇంకొక 1 odd day అనేటువంటిది ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్లో 2 odd days ఉంటాయి. అక్టోబర్లో ఎక్కడి వరకు ఇచ్చాడు? జస్ట్ 15th October అన్నాడు, అంటే 15th అంటే మనకు 1 odd day తీసుకోవచ్చు. కాబట్టి 1 అనేటువంటిది odd day. రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందంటే మనకు 2 + 2. సో మొత్తం కూడా 4 odd days వచ్చినాయి. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్టోబర్ నుంచి ఆగస్ట్ వరకు అంటే 4 odd days వచ్చినాయి. బట్ అవి ఏంటంటే -4. ఎందుకనంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ అనేటువంటిది అక్టోబర్, అడిగినటువంటిది ఆగస్టు కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ -4 వచ్చింది, ఇక్కడ +1 వచ్చింది. సో -4 + 1 ఎంత అంటే -3. ఈ -3ని ఎక్కడి నుంచి తీసేయాలి? మనకి ఏదైతే రెఫరెన్స్ డేట్ ఇచ్చిండో మండే నుంచి తీసేయాలి. ఓకేనా, సో బేసికల్గా -3. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మండే అంటే దీన్ని మనం 0 + 1 అని కూడా అనుకోవచ్చు కదా, అవునా కదా. సో 0 + 0 మనం 7 అనుకుంటాం, అంటే మండేని మనం 8 కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు 8లో నుంచి 3 తీసేయండి, అప్పుడు 5 అనేటువంటిది వస్తుంది. సో 5 అంటే ఎంత అంటే ఫ్రైడే. ఓకేనా, 5 అంటే ఎంత అంటే ఫ్రైడే. ఇలా తీసుకోవచ్చు. లేదు మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక -3కి +7 యాడ్ చేయండి. ఓకేనా, 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది? +4 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ +4ను మనం +1కి యాడ్ చేయండి, అంటే మండేకి యాడ్ చేయండి. సో ఇక్కడ 1 + 4 = ఎంత అంటే 5. అలా అయినా సరే ఆన్సర్ ఎంత అంటే ఫ్రైడేనే. ఓకేనా, సో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇచ్చినటువంటి డేట్స్ అనేటువంటిది కనుక అంటే నెంబర్స్ మైనస్లలో వస్తే దానికి +7 యాడ్ చేసుకుంటే అవి పాజిటివ్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే రిమైండర్స్ ఎప్పుడైనా సరే మనకు 7 లోపే ఉంటున్నాయి కాబట్టి ఆడ -6 వచ్చినా, -4, -3 ఏది వచ్చినా సరే +7 యాడ్ చేసుకుంటే వాటిని మనం పాజిటివ్లోకి కన్వర్సేషన్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా, సో ఇది 1 type ఆఫ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా, సెకండ్ మెథడ్ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెకండ్ మెథడ్లో
బేసికల్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తీసుకుంటాను, అంటే 2003 అనేటువంటిది కంప్లీట్ చేస్తున్నాను నేను. ఓకేనా. సో 2003 కంప్లీట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. అక్టోబర్ వస్తుంది, నవంబర్ వస్తుంది, డిసెంబర్ వస్తుంది. ఇక్కడ వరకు ఏంది 2003 అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది ఇక టోటల్. సార్ రైట్, మరి చూద్దాం చూడండి. అక్టోబర్లో ఎక్కడి వరకు ఇచ్చాడు 15th. బేసికల్గా 31 డేస్ ఉంటాయి, అంటే ఇంకొక 16 డేస్ అనేటువంటిది లెఫ్ట్ అయినాయి. 16 డేస్ అంటే ఆడ్ డేస్ అనేది 2 వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే 7తో డివిజిబుల్ చేస్తే 7 రోజుల 14, 2 ఆడ్ డేస్ వస్తాయి. నెక్స్ట్ నవంబర్లో 2 ఆడ్ డేస్ వస్తాయి, డిసెంబర్లో 3 ఆడ్ డేస్ వస్తాయి. ఓకేనా. సో మరి టోటల్ ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయంటే 3 + 2 5, 5 + 2 7, మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. 0 ఆడ్ డేస్ అన్నట్టు, 0 ఆడ్ డేస్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నా, 2015లో ఉన్నటువంటి టోటల్ ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. 2015కి సంబంధించినటువంటి ఇక్కడ రాసిన చూడండి, 2015కి సంబంధించినటువంటిది. రైట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, జనవరి నుంచి 38 ఆగస్ట్ వరకు తీసుకోవాలి. రైట్, జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చి, నెక్స్ట్ ఏప్రిల్, నెక్స్ట్ మే, నెక్స్ట్ జూన్, నెక్స్ట్ జూలై, నెక్స్ట్ ఆగస్టు. ఇదంతా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. జనరల్గానైతే ఇక్కడ జూలై వరకు నార్మల్ ఇయర్ అయితేనేమో 16 ఆడ్ డేస్ అని, ఒకవేళ లీప్ ఇయర్ అయితేనేమో 17 ఆడ్ డేస్ వస్తాయి. ఓకేనా. జనరల్ అయితే ఇక్కడ వరకు ఏమొస్తాయంటే నార్మల్ ఇయర్ అయితేనేమో 16 ఆడ్ డేస్ అని, ఒకవేళ లీప్ ఇయర్ అయితేనేమో 17 ఆడ్ డేస్ వస్తాయి. ఓకేనా. సో ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్స్లలో కొంత నేర్చుకోవడం జరిగింది. రైట్, వస్తున్నాయి లేవో ఒకసారి మనం అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి. జనవరిలో ఎంత అండి, జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరిలో 0 ఆడ్ డేస్, ఎందుకంటే 2005 అనేటువంటిది నాన్ లీప్ ఇయర్ కాబట్టి. సో మార్చిలో 3 ఆడ్ డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, మేలో 3 ఆడ్ డేస్ ఉంటాయి, నెక్స్ట్ జూన్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి, జూలైలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా. సో కన్సిడర్ చేద్దాం చూడండి జనరల్గా. సో 3 + 3 6, 6 + 3 అంటే 3 4 12, 12కు +4 కలిపితే 16. సో 16 వచ్చిందా రాలేదా? సో ప్రతిసారి చేయాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంటే జూలై వరకు 16 ఆడ్ డేస్ ఉంటాయి, ఒకవేళ నార్మల్ ఇయర్ అయితే, లీప్ ఇయర్ అయితే కనుక 17 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే మోర్ ఓవర్గా ఏం చెప్పాలంటే 16 అంటే ఎంత అన్నట్టు 2 ఆడ్ డేసా, అంటే ఇవి మొత్తం కలిపితే ఎంత అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ క్వశ్చన్కైనా కూడా ఇంతే అండి, ఏ క్వశ్చన్ అయినా ఇంతే. సో ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఆగస్టులో, అంటే ఆగస్టులో ఎక్కడి వరకు ఇచ్చాడు ఒకసారి చూడండి, 38 అంటే ఎంత, ఇక్కడ కూడా ఒక 2 వస్తుంది. ఓకేనా. సో 2 + 2 అంటే ఎంత 4, మొత్తం కూడా 4 ఆడ్ డేస్ వచ్చినాయండి. 4 ఆడ్ డేస్ అంటే 2003లో ఏం లేవు, 2005లో మాత్రం మనకు, 2005 కాదు, ఇది 2015 అండి. ఓకేనా. సారీ ఫర్ ది, సో ఈ కరెక్షన్ ఒకసారి తీసుకోండి. 2015 అండి, 2005 కాదు. సో ఇక్కడ 4 ఆడ్ డేస్ అనేటువంటిది మిగిలినాయి. ఇక్కడ 2003 కంప్లీట్ అయిపోయింది, 2015 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు రిమైనింగ్ మిగిలినటువంటిది ఏంటి, 2014లో నుంచి 2003ని మనం తీసేస్తే మనకు మొత్తం టోటల్ ఆడ్ డేస్ ఎంతో చూద్దాం. సో 2014లో నుంచి 2003ని మనం ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ వస్తాయంటే 11 ఇయర్స్ వస్తాయి. ఓకేనా. మళ్ళీ ఆడ్ డేస్ ఒకసారి కలుపుకుందాం. ఆడ్ డేస్ అంటే ఏమేమి ఉంటాయండి, జనరల్గా ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టే 2004, 2008, 2012 అంటే మొత్తం కూడా 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో 11 + 3 యాడ్ చేసుకుంటే మనకి ఎంత అంటే 14 అంటే ఎంత, 0నే కదా ఆడ్ డేస్. 14 అంటే ఎంత, 0నే ఆడ్ డేస్. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక మనకి ఇక్కడ 2003లో మనకు మిగిలినటువంటిది ఏం లేదు, 2003 నుంచి 2014 వరకు కూడా మిగిలింది ఏం లేదు. సో జస్ట్ 2015లో మాత్రం మిగిలినటువంటి 4 ఆడ్ డేస్ ఉన్నాయి. సో ఈ 4 ఆడ్ డేస్ని మనం దేనికి యాడ్ చేయాలి, మనకు రెఫరెన్స్ డేట్ ఏమి ఇచ్చిండు, మండే ఇచ్చిండు. కాబట్టి 1 + 4 = ఎంత అంటే 5. సో ఇది ఫ్రైడేకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో మరొకసారి చూడండి, నేనేం చేశానంటే 2003ని కంప్లీట్ చేశాను, 2015ని కూడా కంప్లీట్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఇయర్స్ ఎంత అంటే 11 ఇయర్స్ ఉన్నాయి. సో దాంతోపాటు లీప్ ఇయర్స్ ఎంత అంటే 3 ఇయర్స్ ఉన్నాయి. సో కాబట్టి అన్నిటిని యాడ్ చేస్తే మనకు 14 అంటే 7 తోటి మల్టిపుల్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, కంపారిజన్ ఏం లేదు. కానీ 2015లో మనకు 4 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి రెఫరెన్స్ డేట్కి మనం 4 యాడ్ చేస్తే 1 + 4 ఎంత అంటే 5, ఫ్రైడే అవుతుంది. ఓకేనా. సో ఇది వన్ ఆఫ్ ది వే. సో ఫస్ట్ ఒక వే మనం చూసాము, నెక్స్ట్ సెకండ్ ఒక వే చూసాము, థర్డ్ వే కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో థర్డ్ వే అంటే ఏంటంటే రెఫరెన్స్ డేట్కి ఈక్వల్ చేయాలి. సో రైట్ ఫ్రెండ్స్, ఒకసారి మనం థర్డ్ మెథడ్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, జనరల్గా మనకు 15th అక్టోబర్ 2003 అనేటువంటిది 15th అక్టోబర్ 2003. నెక్స్ట్ 38th ఆగస్టు 2015 అనేటువంటిది ఏ వారం. అకార్డింగ్ టు ది ఒరిజినల్ డేట్స్, జనరల్గా ఒరిజినల్ డేట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి దాని గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో నేర్చుకుందాం. ఓకేనా. అంటే ఇచ్చినటువంటి డేట్కి మనం వారాలను ఏ విధంగా కనుక్కోవాలనే దాని గురించి, అది లాస్ట్ మోడల్లో ఉంటుంది. వాటి గురించి మనం చాలా ఎక్సలెంట్గా నేర్చుకుందాం. ఇక్కడైతే జనరల్గా మీకు ఈ ఇచ్చినటువంటి డేట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా.
15th అక్టోబర్ 2003 అనేటువంటిది జనరల్గా వెడ్నెస్డే అండి. ఇదెంత అంటే వెడ్నెస్డే, ఓకేనా. సో మరి మనకు డేట్ ఏమి ఇచ్చింది చెప్పండి, రెఫరెన్స్ డేటు మండే అని ఇచ్చాడు. మరి వెడ్నెస్డే అంటే ఏంటి, జనరల్గా 3 కదా, 3. మరి మండే అంటే ఎంత అన్నట్టు 1. సో మరి 3 - 1 అంటే ఎంత, 2నా. అంటే మనకి ఇచ్చినటువంటి డేట్కి ఇంకొక -2 అనేటువంటి తక్కువ ఇచ్చిండు, -2 అనేటువంటి తక్కువ ఇచ్చిండు, ఓకేనా. సో ఇక్కడ మరి సింపుల్గా తీసుకోండి, వెడ్నెస్డే ఇచ్చిండు. బేసికల్గా వెడ్నెస్డే ఉంటుందండి, కానీ మనకేమి ఇచ్చిండు, మండే అని ఇచ్చిండు. అంటే 3 ఉండాల్సినటువంటిది 1 ఇచ్చిండు, అంటే -2 డిక్రీజ్ చేసిండు. అలానే 38th ఆగస్టు 2015 అనేటువంటిది ఏంటంటే సండే, ఓకేనా. సో దీన్ని కూడా ఏం చేయాలి, -2 అనేటువంటిది తక్కువ తీసుకోవాలి. -2 అంటే ఎంత అన్నట్టు, సండే అంటే 7 -2 అంటే ఎంత, 5 అంటే ఎంత అన్నట్టు, ఫ్రైడే. 5 అంటే ఫ్రైడే. సార్ మరి ఇది ఏ విధంగా వచ్చినాయనంటే మీకు నేను చెప్తాను, ఓకేనా. అక్కడ హౌ టు క్యాల్కులేట్ ది డేట్స్ ఆఫ్ ది గివెన్ డేట్ అనేటువంటిది. సో అది నెక్స్ట్ మోడల్లో వస్తుంది, లాస్ట్ మోడల్లో వస్తుంది. సో దాని గురించి ఒక వీడియో పర్టికులర్గా మనం దాని గురించి ఒక మోడలే ఉంటుంది కాబట్టి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే నేను జనరల్గా 15th అక్టోబర్ 2003 అనేటువంటిది వెడ్నెస్డే అవుతుంది. దాంతోపాటు 38th ఆగస్టు 2015 అనేది సండే అవుతుంది. అక్కడ -2 డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా -2 డిక్రీజ్ చేశాను. థర్డ్ మెథడ్ను మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చింది అంటే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. సో ఆ వీడియోలో క్లియర్గా హౌ టు క్యాల్కులేట్ ది డేట్స్ ఫర్ ది గివెన్ డేట్ అనేటువంటి దాని గురించి మనం క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో ఈ 3 మెథడ్స్ లోపల మనం ఈజీగా ఆన్సర్లు ఇచ్చేయచ్చు. దీంట్లో చూస్ ది బెస్ట్ వన్, ఓకేనా. సో అందులో ఏది బెస్ట్ అనుకుంటే అది మీరు చూస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నాకు తెలిసి నేను ఫస్ట్ మెథడే చాలా ఈజీగా చేయగలిగినాం. సెకండ్, థర్డ్ మెథడ్స్ అనేటువంటిది లిటిల్ బిట్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ ఈ విధంగా కూడా చేయొచ్చు అనే దానికోసం మీకు ఈ విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో మీకోసం డిస్ప్లేలో మరో క్వశ్చన్ కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి. 31st డిసెంబర్ 2013 అనే సాటర్డే అయితే 31st అక్టోబర్ 2007 అనేటువంటిది ఏ వారం, ఓకేనా. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇంతకు ముందు చేసినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ మెథడ్ను నేను ప్రామాణికంగా తీసుకుంటున్నా. సో ఇక్కడ డేట్స్ అనేటువంటిది ఒక ఇయర్స్ని చూడండి, ఇయర్స్ అనేటువంటిది డిక్రీజ్ అయింది, మంత్స్ కూడా డిక్రీజ్ అయింది. సో అఫ్కోర్స్ డేట్స్ అనేటువంటిది 0 అవుతుంది. సో అది కొంచెం మనకు బెటర్ పాయింట్ అది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చూడండి. 2013 నుంచి 2007కి మైనస్, నెక్స్ట్ డిసెంబర్ నుంచి అక్టోబర్ కూడా మైనసే. నెక్స్ట్ డేట్స్ అనేటువంటిది ఏమవుతున్నాయంటే ఇక్కడ 31 ఇచ్చారు కాబట్టి ఇవి 0 అవుతున్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మనం 2007 నుంచి 2013 వరకు ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి, బేసికల్గా 6 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, ఓకేనా. 6 ఇయర్స్ డిఫరెన్స్ ప్లస్ నెక్స్ట్ లీప్ ఇయర్స్ ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. లీప్ ఇయర్స్ 2008 అనేటువంటి లీప్ ఇయర్, 2012 అనేటువంటిది లీప్ ఇయర్, అంటే 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అంటే 8 అనేటువంటిది వచ్చింది. 8 అంటే ఎంత అన్నట్టు, 1 odd day, ఓకేనా. కానీ ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. అదొకసారి మీరు ప్రామాణికంగా తీసుకోండి. నెక్స్ట్ డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు అంటే మనం ఏం రాస్తాం, అక్టోబరు, ఓకేనా. అక్టోబరు, నెక్స్ట్ నవంబరు, నెక్స్ట్ డిసెంబర్. అక్టోబర్లో 31st వరకు కంప్లీట్ అయిపోయినాయి అంటే 0నే. నవంబర్లో 2 ఉంటాయి, డిసెంబర్లో 3 ఉంటాయి, ఓకేనా. సో 2 + 3 ఎంత అంటే 5. కాబట్టి 2 + 3 అనేటువంటిది 5 అనేది ఏంటంటే -5. ఇక్కడ కూడా ఎంత అంటే -1. -5 -1 రెండింటిని కలిపితే -6. దీన్ని మనం పాజిటివ్లోకి మార్చుకోవాలంటే +7 యాడ్ చేయండి. కాబట్టి 1 అనేటువంటిది ఆడ్ డే వచ్చింది. ఈ 1 అనే దాన్ని రెఫరెన్స్కి ఈక్వల్ చేయండి. అంటే సాటర్డే +1 అంటే 6 + 1 అంటే 7 అంటే ఎంత అంటే 0. దీన్నే మనం సండే అని కూడా అనొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో మీకు ఇయర్స్ అనేది డిక్రీజ్ అయితే మైనస్ అని, నెక్స్ట్ మంత్స్ అనేది డిక్రీజ్ అయితే మైనస్ అని, లేదు ఒకవేళ మీకు ఇచ్చినటువంటి డేట్ అనేది కూడా డిక్రీజ్ అయితే మైనస్ అని తీసుకోండి. ఇంక్రీజ్ అంటే మనకు పెరిగితే కనుక మనం దాని ప్లస్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది బెస్ట్ మెథడ్ అండి, ఇది బెస్ట్ మెథడ్. ఇలా కాకుండా మీరు నార్మల్గా సో 2007లో అక్టోబర్ 31 వరకు, ఓకేనా. 2007లో అంటే ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబరు కంప్లీట్ అయిపోతే 2007 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 2013లో డిసెంబర్ వరకు తీసుకోవాలి, డిసెంబర్ 31 వరకు తీసుకోవాలి. లేదా 2007 కంప్లీట్ అయిపోతే 2006 నుంచి 2013 వరకు మనం వాటి యొక్క ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో అలాంటి ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మెథడ్ను ఫాలో అవ్వండి, చాలా 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 ఈజీ, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం, చూడండి. రైట్ ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎంతసేపు మనం 2019, 2020 లేదా 2000లో కాకుండా కొంచెం మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోకి అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఈజీ.
చూడడానికి 1949 1950స్లలో ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంత్స్ అనేటువంటిది రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి అక్కడ మనం 0 తీసుకోవచ్చు. డేస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది, అలానే ఇయర్స్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అయింది. ఓకేనా, రైట్. సో కంపేరింగ్ చేస్తే ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్లస్సేనా? ఓకేనా. సో ప్లస్ కాబట్టి ఎంత అంటే 1 odd డే అనేటువంటిది డేస్లలో మిగులుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా 0. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డేస్, ఓకేనా, ఇయర్స్ బేసికల్గా డిఫరెన్స్ తీసుకుంటాం. ఎన్ని అంటే 3 years ఉంటుంది. ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1952 నుంచి 1949 3 years డిఫరెన్స్ ఉంది. లీప్ ఇయర్స్ తీసుకోవాలి. లీప్ ఇయర్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1952 అనేటువంటి లీప్ ఇయర్ ఎందుకు అవుతుందంటే 7th March వరకు అడుగుతున్నాడు. బేసికల్గా 29th తర్వాతనే కదా 7th March వచ్చేది. 29th February తర్వాత 7th March వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 లీప్ ఇయర్ ఉంటుంది. సో టోటల్ ఎంత అంటే 4. సో టోటల్ 4 కాబట్టి ఆల్రెడీ మనకి ఇయర్స్లో డేస్లలోనేమో 1 odd డే మిగిలింది, ఇయర్స్లలో 4 odd days మిగిలింది. నెక్స్ట్ 1 + 4 ఎంత 5. సో టోటల్ 5 odd days అనేటువంటిది మనకు మిగిలినాయి. సో దాన్ని మనం దేనికి యాడ్ చేయాలి? వెడ్నెస్డే. మరి వెడ్నెస్డే అంటే మనందరికీ తెలుసు 3 odd days. సో 3 + 5 3 + 5 ఎంత అంటే 8. సో డివిజిబుల్ బై 7 ఇస్తే 1. సో ఈ 1 అనేటువంటి దేనికి ఈక్వల్ అవుతుందంటే మండే. సో మండే ఇస్ ది ఆన్సర్. ఓకేనా. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్లో ఇయర్స్ కొంచెం లిటిల్ బిట్ చిన్న, అంటే వాటి మధ్యలో డిఫరెన్స్ చిన్నగానే ఉన్నాయి. అండ్ మంత్స్ సేమ్ ఉన్నాయి. డేస్ కూడా నేను ఆల్మోస్ట్ కొంత ఈజీగానే ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏ డేట్ ఇచ్చినా, ఏ మంత్ ఇచ్చినా, లేకపోతే ఏ ఇయర్ ఇచ్చినా సరే మనం ఈ మెథడ్ తోటి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో అది 1950లలో కానీ లేకపోతే 1450 1470 ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. దానికి పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. రైట్ ఫ్రెండ్స్. సో బోర్డు పైన మీకు ఒక క్వశ్చన్ అయితే డిస్ప్లేలో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీరే చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వీలైతే చాట్ బాక్స్లో కానీ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. సిమిలర్గా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూస్ ది కరెక్ట్ ఆప్షను. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని మోడల్స్, అంటే క్యాలెండర్కి సంబంధించినటువంటి మరికొన్ని మోడల్స్ను మనం నెక్స్ట్ సెషన్స్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దాంతోపాటు మీకు వీలైతే కనుక మన కోర్సు గురించి మిగిలిన మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీలైతే కనుక మన కోర్సు లింక్లను మీ యొక్క గ్రూప్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్.